వ్యాపారస్తులను భయపెట్టే వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని టీడీపీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరులో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ నగరంలో ఆర్యవైశ్యులు ఎవరికీ భయపడి వ్యాపారాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. దైవభక్తి నిజాయితీగా వ్యాపారం చేసుకునే ఆర్యవైశ్యులను ఎవరైనా భయపెట్టాలని చూస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా వైశ్య సభ్య కుటుంబాలందరికీ నేను చెప్తున్నా, చిత్తూరు నియోజకవర్గంలో ఎటువంటి వ్యాపారం కావాలన్నా వాళ్ళ నిర్ణయంగా ఆనందంగా చేసుకోవచ్చు. ఎవరికి ఏం కప్పం కట్టాల్సిన అవసరం లేదు. వారి వ్యాపారాల్లో ఎవరు ఏది భయపెట్టినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో నిజాయితీగా వ్యాపారాలు చేసే ఒక మంచి సాంప్రదాయం ఉన్న కుటుంబ సభ్యులు. వారికి అర్ధరాత్రి ఎటువంటి ఆపద వచ్చినా కూడా నా ఇంటి డోర్ తట్టచ్చు, నేను వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటా. అలాగే ఆర్య సంఘ సభ్యులందరూ కూడా దైవభక్తితో ఎంతో పరిశుభ్రతతో ఉండే వ్యక్తులు. వారిని ఎవరు భయపెట్టినా కూడా క్షమించే క్వశ్చనే లేదు. వారికి ఎప్పుడు అండదండలుగా మా పార్టీ ఉంటుంది. ప్రత్యేకంగా నేను కూడా వారి కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళకి అండగా ఉంటాను. జై హింద్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2016 ఏఓబీ ఎన్కౌంటర్ తర్వాత లోకేష్ కి జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని నాటి ఎస్ఆర్పీ సిఫార్సు చేసింది. మావోయిస్టు హెచ్చరికలు ఎన్నికల్లో పర్యటించాల్సిన సమయంలో లోకేష్ కు ఈ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. లోకేష్ భద్రత సిబ్బంది సిఫార్సులను పరిగణలోకి తీసుకుని ఈ సౌకర్యం కల్పించింది. నాణ్యమైన పట్టు వస్త్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇండియన్ సిల్క్ గ్యాలరీ నిలుస్తోందని ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమగమంలో ఇండియన్ సిల్క్ శారీస్ ఎగ్జిబిషన్ ను సింగర్ ఉషాతో పాటు కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చేనేత కళాకారుల ఉత్పత్తులను తిలకించి వారిని అభినందించారు. ఏప్రిల్ 7 వరకు ఈ ఎగ్జిబిషన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అన్ని రకాలుగా ఇక్కడ స్టాల్స్ని పెట్టడం జరిగింది. మరియు ఈ ఎగ్జిబిషన్స్ ముఖ్య ఉద్దేశము వీవరు తర్వాత కన్జ్యూమరు కస్టమరు డైరెక్ట్ కాంటాక్ట్లో రావడం. దీని ద్వారా మనం కూడా కస్టమర్గా డైరెక్ట్గా ఆ వీవర్ లైవ్లీహుడ్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. డైరెక్ట్గా మనం కూడా వాళ్ళకి లాభం పొందేటట్టు మనం కొనుగోలు చేయొచ్చు. అండ్ వీవర్కి కూడా అదేవిధంగా డైరెక్ట్ టచ్ కస్టమర్తో ఉన్నప్పుడు కస్టమర్ ప్రిఫరెన్సెస్ ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళు ఏ రకంగా కొత్త మోడల్స్ ప్రిఫర్ చేస్తున్నారు, కొత్త డిజైన్స్ ప్రిఫర్ చేస్తున్నారని వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది. ఈ రకంగా ఈ ఎగ్జిబిషన్స్ ద్వారా డైరెక్ట్ టచ్ అండ్ యాక్సెస్ బిట్వీన్ ద వీవర్ అండ్ ద కస్టమర్ అనేది జరుగుతుంది. మరియు నేను వై శ్రీనివాసరావు గారు అండ్ ఇతర సెంట్రల్ సిల్క్ బోర్డ్ నుంచి రిటైర్డ్ అయినటువంటి ఆ టీంని కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ రకంగా ఎన్నో ఇబ్బందులు మార్కెట్లో ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఈ రకంగా ఈ ఎక్స్పోలు పెట్టడం అనేది చాలా పెద్ద మాట. అండ్ దీని ద్వారా ఇక్కడ లాయల్ కస్టమర్స్, రెగ్యులర్ కస్టమర్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఈ ఎక్స్పో కోసం ఎదురు చూసుకుంటూ ప్రతిసారి కొనడము, ప్రతిసారి రావడం అనేది జరుగుతుంది. సో ఐ కంగ్రాచులేట్ దెమ్ ఫర్ కంటిన్యూయింగ్ టు టేక్ అప్ దిస్ ఎక్స్పోజిషన్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఎ కంటిన్యూస్ బేసిస్. లాస్ట్లీ నా రిక్వెస్ట్, హైదరాబాద్ వాసులు ఖచ్చితంగా రావాలి, కొనుగోలు చేయాలి అని. ఎందుకంటే ఉగాది పండుగ వస్తుంది, అదేవిధంగా మ్యారేజ్ సీజన్ కూడా ఇప్పుడు జరుగుతుంది.